హాయ్ అండి అందరికీ. నానమ్మ చనిపోయి కార్యక్రమాలన్నీ అయిపోయి కూడా ఆల్మోస్ట్ 4 వీక్స్ అయిపోతుంది. వీడియో పెట్టడానికైతే అస్సలు ఖాళీ లేదు, కుదరట్లేదనమాట. అసలు చనిపోతుందని అనుకోలేదు. ఆ రోజు మిడ్‌నైట్ తనకి చాలా సివియర్‌గా స్టొమక్ పెయిన్ వచ్చింది. నాన్న కాల్ చేసి నానమ్మకి అసలు హెల్త్ బాలేదమ్మా అని చెప్తే నేను మా ఆయన మిడ్‌నైట్ 2:00కే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఆ రోజు ఆఫ్టర్‌నూన్ 2-3 మధ్యలోనే కాలం చేసిందనమాట. నాకు చెల్లికి కూడా నానమ్మ చాలా క్లోజ్ చిన్నప్పటి నుండి. చెల్లికి నాకు నానమ్మ అంటే చాలా ఇష్టము. చెయ్యి ఎప్పుడైతే విరిగిపోయిందో అప్పటి నుండి కూడా ఇంకా కనెక్టింగ్ అయిపోయాం. తనకి ఫుడ్ పెట్టడం, జడ వేయడం, తన పక్కనే ఉండడం, చిన్న పిల్లలా చూసుకునేవాళ్ళము. ఇంకా చాలా దగ్గరైపోయింది. చనిపోయింది అని అంటే మనసు అస్సలు ఒప్పుకోవట్లేదు. కానీ తను ఆ నొప్పి ఆ రోజు భరించడం చూసి దేవుడు తీసుకెళ్ళడమే బెటర్ అనిపించింది. కానీ ఆ ఏజ్‌లో అంత నొప్పి భరించిందనమాట. ఇంట్లో చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఇంట్లో చేసేశారు. పొత్తర్లు ఇవ్వడం, ఆవుని దానం ఇవ్వడం, ఇంకా మేమందరం కూడా ఆవుకి ప్రదక్షిణాలు చేసుకున్నామనమాట. భోజనాలు మాత్రం చిన్న మండపం తీసుకొని అక్కడ భోజనాలు పెట్టామన్నమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం స్పేస్ తక్కువ. అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా అసలు మబ్బుగా ఉంది, వర్షం వచ్చేలా ఉంది అని చెప్పేసి చిన్న మండపం తీసుకొని అక్కడ భోజనాలు పెట్టుకున్నాం. నిజంగా నానమ్మ లేకుండా ఏదోలా ఉంది. మిస్ యూ నానమ్మ. లవ్ యూ సో మచ్.